మేఘశ్యాముడు అనే ఒక భక్తుడు ఉంటాడు. గొప్ప శివభక్తుడు అతను. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అని చక్కగా వల్ల వేస్తూ ఉండేవాడు, పఠిస్తూ ఉండేవాడు. అటువంటి మేఘుడు బాబా దగ్గరికి వస్తే భాగ్యం అనుకుంటూ వస్తాడు. చూడండి, ఇది మనసులో అనుకున్నాడు, బయటకు వెళ్ళాలి. బాబా దగ్గరికి వచ్చాడు. ద్వారకామాయిలోకి అలా రాగానే బాబా అతన్ని తీక్షణంగా చూశాడు. బాబా నమస్కారం అన్నాడు. రేయ్, నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేను పేద ఫకీరురా, నువ్వా నాకు నమస్కారం చేసేది? ఈ వెధవని తరిమేండిరా అన్నాడు బాబా. చూడండి, ఎప్పుడైతే బాబా మాట అన్నాడో మేఘుడు వణికిపోవడం ప్రారంభించాడు. అమ్మో, నా మాటలని నేను చెప్పేస్తున్నాడే, నిజంగా ఆయన గొప్పవాడే, నేను అపోహపడ్డానే అని మరల బాబా వద్దకు వెళ్లే ప్రయత్నం చేసిన బాబా అతన్ని రాని వల్ల నాసిక్ వెళ్ళాడు. త్రయంబకేశ్వరుడికి 6 మాసాలు సేవ చేసుకున్నాడు. అనంతరం మరల బాబా వద్దకు వచ్చాడు. భయపడుతూ భయపడుతూ లోపలికి వచ్చాడు మేఘుడు. అమాంతం బాబా పాదాల మీద పడ్డాడు. బాబా ఏమనలే, మేఘ లే అన్నాడు. అంటే అతనిలో ఉన్న అహంకారము, అతనిలో ఉన్న మనోవికారము, అతనిలో ఉన్న అభిమానము కరిగిన తర్వాత బాబా అతని లోపలికి పిలిచాడు. పిలిచి ఎటువంటి స్థానం ఇచ్చాడు ఆ మేఘశ్యాముడికి బాబా? ప్రతినిత్యము ఒంటికాలు మీద నిలబడి మేఘశ్యాముడు బాబాకు మధ్యాహ్న హారతిని ఇచ్చేవాడు. హేవుని పంచారతి కరో బాబాంసి హారతి, సాయి సింహారతి కరో బాబాంసి హారతి. అలా హారతి పడే భాగ్యాన్ని బాబా మేఘశ్యాముడికి ఇచ్చాడు. ఒకరోజు మేఘుడు భోజనం హారతి అయిపోయింది, భోజనం చేశాడు. తన బసకు వెళ్ళాడు. తన గదికి వెళ్ళి గడిపెట్టి పడుకున్నాడు. అది మధ్యాహ్న సమయం, చలికాలం. కిటికీ తలుపులన్నీ వేసుకున్నాడు. మగతగా నిద్రపోతున్నాడు. అంటే డీప్ స్లీప్ లో లేడు. ఉన్నట్టుండి బాబా మాటలు వినబడ్డాయి. మేఘ మేఘ లేచి త్రిశూలాన్ని గీయరా అని అక్షింతలు వేశాడు బాబా మేఘుడి మీద. ఇతను కన్నులు తెరిచి చూశాడు. అప్పటికి బాబా లేడు. అదేంటి, ఇదంతా నా భ్రమ అనుకుంటే అతని ఒంటి మీద అంతా అక్షింతలు పడిపోయి ఉన్నాయి. అతనికి అర్థం కాల. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కిటికీలు వేసినట్లే ఉన్నాయి. బాబా మాటలు విన్నాడు, బాబాను చూచాడు, కానీ బాబా లేడు. కానీ బాబా విసిరిన అక్షింతలు ఉన్నాయి. అతనికి అర్థం కాల. పరిగెత్తుకుంటూ ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా బాబా బాబా. ఏమిట్రా మేఘ అన్నాడు బాబా. లేదు బాబా, నువ్వు ఇలా కనిపించి త్రిశూలాన్ని గీయమన్నావు తండ్రి. మరి ఆలస్యం ఎందుకు? త్రిశూలాన్ని గీ అన్నాడు బాబా. అది కాదు బాబా, నాకు ఒక అనుమానం. ఏమిటి అన్నాడు బాబా. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, గడిపెట్టుంది, కిటికీలు కూడా వేసున్నాయి. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? మరలా బయటికి ఎలా వెళ్ళిపోయావు బాబా? అర్థం కావట్లేదు బాబా అన్నాడు. బాబా ఉన్నాడు చూడండి. పిచ్చి మేఘ, నేను రావటానికి తలుపులు గాని, కిటికీలు గాని, గోడలు గాని నాకు అడ్డవుతాయా? ఈ సాయి ఎక్కడికి రావాలంటే అక్కడికి రాగలడు, ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళగలడు. పోయి త్రిశూలంగి అన్నాడు బాబా. త్రిశూలం గేయమంటే యాక్చువల్గా ఇది చాలా గొప్ప సంకేతం ఇచ్చాడు బాబా. మీరందరూ కూడా ఈ కార్తీక మాస సందర్భంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆదేశం, ఇంట్లో త్రిశూలాన్ని గీయండి పూజా మందిరంలో. ఎలా గీయాలి? ఎర్రటి కుంకుమ తీసుకోండి. ఆ ఎర్రటి కుంకుమను నిమ్మరసముతో తడపండి, నీళ్లతో తడపకండి, నిమ్మరసముతో తడపండి. ఆ నిమ్మరసముతో తడిపినటువంటి కుంకుమను త్రిశూలం గీయండి, ఆకారం చిన్నదైనా పర్వాలేదు. ఆ తర్వాత ముఖద్వారానికి కూడా అటు ఇటు త్రిశూలాన్ని గీయండి. ఎటువంటి దుష్ట శక్తులు గాని, ఎటువంటి అలజడులు గాని, ఎటువంటి నరదిష్టి నరఘోషలు గాని ఆ ఇంటికి తగలటం అన్నది జరగనే జరగదు. ఇక్కడ బాబా అదే చెప్పాడు. మేఘుడు బాబా మాటను విశ్వసించి త్రిశూలాన్ని గీశాడు బొమ్మని. విచిత్రం ఏంటంటే ఇది గీసిన 2 రోజుల తర్వాత కాశీ క్షేత్రం నుంచి 2 రోజుల తర్వాత కాశీ క్షేత్రం నుంచి 2 రోజుల తర్వాత 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 2 రోజు
ఇద్దరు వేద పండితులు బాబా దర్శనానికి వచ్చారట. బాబాను దర్శించుకొని బాబాకు శివలింగాన్ని బహుకరించారట. కాశీ నుంచి పట్టుకొచ్చారు. వారు వెళ్ళిపోయారు ఇచ్చేసి. బాబా ఏం చేశాడో చూడండి. ఓయ్, మేఘుడికి కబురు పెట్టండిరా, నేను పిలిచానని అన్నాడు బాబా. మేఘశ్యాముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబా పిలిచావు ఏంటి బాబా అని. త్రిశూలము గీసావుగా, శంకరుడు వచ్చాడు, తీసుకో అని బాబా ఇచ్చాడు. అంటే ఆ శివలింగం వస్తోంది, ఆ శంకరుడు వస్తున్నాడు అని బాబాకు ముందే తెలుసు. ఎందుకు? సర్వజ్ఞుడు కాబట్టి. నేటికి కూడా షిరిడీ క్షేత్రంలో గురుస్థాన్ ఏదైతే ఉందో ఆ గురుస్థాన్లో ఉన్న శివలింగమే బాబా మేఘశ్యాముడికి ఇచ్చినటువంటి శివలింగం. మేఘుడు మరణించిన తర్వాత ఆ శివలింగాన్ని గురుస్థానంలో ప్రతిష్టాపన చేయటం అనేది జరిగింది. ప్రతి శివరాత్రికి అత్యంత వైభవపేతంగా అక్కడ రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా షిరిడీలో శివరాత్రిని జరిపించడం అనేది జరుగుతుంది నేటికి కూడా. అందుకే అష్టోత్తర శతనామావళిలో చూడండి, ఓం మృత్యుంజయాయ నమః,